చిల్డ్రన్. శుభోదయం చిల్డ్రన్. మంచి పిల్లలు మెల్లిగా రావాలి, మెల్లిగా. మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య, అంగన్వాడీ విద్య పిల్లలు. ఈ రోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా పాత పుస్తకాలు, బొమ్మలు, కథలు చదివే సమయం అన్నమాట. ఓకేనా పిల్లలు? చెప్పండి, మీ అందరి ముందర ఏమున్నాయి? ఇక్కడ ఏమున్నాయి? ఏం పెట్టాము? బుక్స్ ఉన్నాయా లేదా? రకరకాల ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, బొమ్మలు కార్డ్స్ ఉన్నాయి. ఉన్నాయా లేదా పిల్లలు? కథని ఇంగ్లీష్ లో ఏమంటాము? స్టోరీ అంటాము. ఏమంటాము? పిల్లలు సైలెంట్ గా వినాలి, ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఈరోజు మనము నేర్చుకునే కథ పేరు అర్చుకుందాము. కథ పేరు పక్షులు పోయేవాడు. కథ పేరేమి? పక్షులు పోయేవాడు. ఇప్పుడు అంతకంటే ముందు మనము పిల్లలు ఇక్కడ మీకు కొన్ని ఇవి చూపిస్తాను, ఓకేనా? ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి పిల్లలు. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ చెప్పు విజ్ఞానం. ఎవరు ఇక్కడ? వెరీ గుడ్. చూడండి విజ్ఞానం. ఎవరు ఇక్కడ? వెరీ గుడ్. పవన్ ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు విజ్ఞాన లిషన్. ఈ యొక్క వేటగాడి దగ్గర ఏముంది? ఇది ఏమిది? ఏమన్నా ఏం బంగారు? ఏముంది వేటగాడి దగ్గర? బాణం ఉందా లేదా? వేటగాడి ఇంగ్లీష్ లో హంటర్ అంట. ఏమంటాము? ఏమంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? విజ్ఞానరామ్ ఏం కనిపిస్తున్నాయి? కాకులు, పక్షులు, పావురాలు. ఏమివి? ఏమన్నా ఏమివి? ఏమివి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ సరే సరే నువ్వే చెప్పు. ఇక్కడ చూడనా గానవి. ఇక్కడ ఏమున్నాయి నాన్న? చూడండి, ఓకేనా? పావురాలన్నీ కూడా పైన వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాయి. కనిపిస్తా ఉందా మీకు? లెహర్ పావురాలు చూడను ఆకాశంలో వెళ్ళిపోతున్నాయి వాళ్ళని ఎత్తుకొని. ఇక్కడ కనిపిస్తుందా పిల్లలు? దీనికి సంబంధించిన మనము ఈరోజు ఒక కథ నేర్చుకుందాము. మీ అందరి దగ్గర మీకు అక్కడ పెట్టాం కదా, క్లాస్ వర్డ్స్ పెట్టాం కదా నాన్న. పెట్టామా లేదరా? ఇక్కడ మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలన్నమాట, ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనకు పక్షులు ఎట్లా ఎగరతాయా? అవి మామూలుగా ఉంటాయి. చెప్పండి, ఆకాశంలో ఎగరతాయి లేదా పక్షులు? ఇలా చెప్పాలా? చేతులు చెప్పుకో. అవి ఏం తింటాయి బంగారు? పక్షులు ఏం తింటాయి? గింజలు. ఇంకా ఇంకా ఏం తింటాయి? అన్నం తింటాయి. ఇంకా గానవి గింజలు ఏం తింటాయి? ఏం తింటాయి నాన్న? చీమలు తింటాయి. వెరీ గుడ్. పురుగులు తింటాయి. ఇంకా పూలల్లో ఉండే పుప్పొడి అంటారు దాన్ని, మకరందం. దాన్ని తింటాయి. చిన్న చిన్నవి ఎలకలు కానీ ఎలక పిల్లలు తినేస్తాయి. ఇవి తర్వాత కోడి, ఎవరైనా మటన్, చికెన్ కట్ చేసేసి ఎముకలు అవి కూడా తినేస్తాయి. చూసారా ఎప్పుడైనా మీరు? చూసారా లేదా నాన్న? అట్లా గింజలు. అవునా? సరే సరే అమ్మా. ఇప్పుడు కోడి పిల్లలు తినేస్తాయి, చిన్న చిన్నవి గో పిల్లలు తినేస్తాయి, ఇట్లా చేస్తాయి. గింజలు కూడా తింటాయి అవి, ఓకేనా పిల్లలు? చిన్న చిన్న పురుగులు పోతా ఉంటాయి కదా. చూసారా చిన్న చిన్న పురుగులు మనము అనపకాయలు వచ్చేటప్పుడు కన్నా ఉంటాయి లేదా? ఆ పురుగులు కూడా తినేస్తాయి అన్నమాట, అవునా కాదా? ఇప్పుడు ఈరోజు మనము వేటగాడి అంటే కథ పేరేం పిల్లలు?
పక్షులు బోయవాడు. ఇప్పుడు నేను చదివేటప్పుడు మీరు నిశ్శబ్దంగా వినాలి, చూసుకుంటూ ఉండాలి, ఓకేనా? చూడండి, పక్షులు చూడండి, అదొక పెద్ద అడవి. ఒక వేటగాడు అడవిలో పక్షుల్ని పట్టుకోవడానికి చెట్టు కింద గింజల్ని చల్లి వల పన్ని చెట్టు చాటున దాక్కున్నాడు. అది పెద్ద అడవి అంట. అడవిలో ఒక వేటగాడు పిల్లలు పక్షులు పట్టుకోవడానికి కింద చెట్టు కింద కొన్ని గింజల్ని చల్లాడంట. ఎవరు బంగారు? వెరీ గుడ్ బాయ్. చూడండి, ఈయన వేటగాడు ఇక్కడ చెట్టు కింద గింజలు చల్లాడా లేదా? చూడు, గింజలు చల్లాడు. ఎందుకోసము? వెరీ గుడ్, వెరీ గుడ్ మా పిల్లలు, వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్ గర్ల్. ఆ తర్వాత ఏమి పక్షులన్నీ, అందులో ఒక పక్షి చాలా తెలివైంది. ఏమి ఈ అడవిలో గింజలు ఎలా వస్తాయి? ఇందులో ఏదో మోసం ఉంది, మనం తినవద్దు అన్నది. కానీ మిగతా పక్షులు దాని మాట వినకుండా నేల మీద వాలాయి, వలలో చిక్కుకున్నాయి. అయ్యో, మనము ఆ పక్షి మాట వినలేదే అంటూ బాధపడసాగాయి. ఇంతలో ఆ తెలివైన పక్షికి ఒక ఉపాయం వచ్చింది. ఎప్పుడైతే అడవిలో వేటగాడు పెద్ద చెట్టు కింద, మీరు చెట్లు చూసారు కదా, ఆ చెట్టు కింద ఒక గుడ్డ వేసి దాని మీద గింజలు చల్లేశాడు. ఈరోజు పక్షులు ఎలాగైనా ఆకాశంలో వస్తాయి కాబట్టి ఈ గింజలు చూసి అవి తినేదానికి వస్తాయి. గుడ్డ పైన వల వేసాడు. అవి తిన్నప్పుడు వలలో తగులుకుంటాయి. అన్నిటిని పట్టుకొని ఎత్తుకొని పొలంలో అమ్మేసి మనం డబ్బులు సంపాదించుకోవాలని అనుకున్నాడు. ఎవరు? ఈ పక్షులన్నీ ఆకాశంలో పైన అన్ని వస్తున్నాయి. వస్తా ఉంటే వాటికి ఏం కనిపించింది? చెట్టు కింద గింజలు కనిపించాయి. చూడండి, ఇక్కడ గింజలు పక్షులన్నీ వస్తున్నాయి లేదా పిల్లలు? చెప్పండి. వచ్చి పక్షులన్నీ కూడా చూడండి, గింజలు తిందామని చెప్పి ఈ చెట్టు చాటున పోయేవాడు దాంకో ఉన్నాడు, బాణం పెట్టుకున్నాడు. చూడండి, ఇతడే వేటగాడు, హంటర్ అంటాడు ఇతన్ని. ఇతడు చెట్టు మురుగులో దాంకొని ఉన్నాడు. ఈ పక్షులన్నీ పైన ఆకాశంలో నుంచి గింజలు చూసాయి. అప్పుడు వాళ్తా ఉన్నాయి తినేదానికి. అక్కడ తెలివైన ఒక పక్షి, ఎవరూ వెళ్ళొద్దండి, వద్దు, ఏదో అపాయం ఉంది ఇక్కడ, ఆ గింజలు మీరు తిన్నారంటే ఎవరో మిమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోతారు, నా మాట వినండి, ఎవరూ వెళ్ళొద్దు, కిందకి దిగద్దండి అని చెప్తే కూడా ఆ పక్షులన్నీ ఆ తెలివైన పక్షి చెప్పిన మాట వినకుండా అన్ని ఒకేసారి నేలపైన వాలిపోయినాయి. వాలి గింజలు తినడానికి చూడండి, ఇక్కడ పొంగినాయా లేదా? అవన్నీ వాళ్తున్నాయి లేదా? చెప్పరా? వాళ్తున్నాయి. వినాలి. మిగతా పక్షులలో మనం ఇప్పుడు అన్ని కూడా ఒకేసారి ఆ నేల మీద వలలో ఉండే గింజల్ని దిగేటప్పటికి అన్ని వలలో చిక్కుకునేసినాయి. వల చూసారా పిల్లలు? ఎప్పుడైనా మీరు చేపలు పట్టేదానికి వల చెరువులో వేస్తారు, చేపలు దండిగా వలలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైనా అమ్మ నాన్న వాళ్ళు చెరువులు లేకపోయి చేపలు పట్టిన చూసారా? గాయల్లో చేపలు పట్టడానికి విసరుతారు. పెద్ద పెద్ద చెరువుల్లో చేపలు పట్టడానికి వల వేస్తారు. డ్యాముల దగ్గర నీళ్లు వానకాలంలో ఎక్కువగా వచ్చేటప్పుడు వల వేస్తారు. దాంట్లో పాములు కూడా వచ్చేసి ఉంటాయి, పెద్ద పాములు, చిన్న పాములు వలలో చిక్కుకునేసి ఉంటాయి. కప్పలు తగులుకుంటాయి, నడరకాయలు తగులుకునేసి ఉంటాయి. ఆ వలలో చేప పిల్లలు, చేపలు ఇట్లా అన్నీ ఉంటాయి. అట్లా ఈ వేటగాడు తెలివిగా వల వేసేసి గింజలు వేసినాడు. పక్షులేమో వచ్చేసినాయి తినడానికి, అన్ని తగులుకునేసినాయి. అప్పుడు మిగతా పక్షులతో మనం ఎలాగైనా తప్పించుకోవాలి, అందరం కలిసి ఒకేసారి పైకి ఎగురుదాం అన్నది. సరే అని పక్షులన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరాయి. పక్షులన్నీ ఒకేసారి పైకి ఎగిరినాయి. చూడండి, ఇది చూపిస్తున్నా. ఇప్పుడు ఈ కథలో ఇప్పుడు ఎప్పుడైతే నేల మీద ఆ గింజలు చూసి తినేదానికి వాళ్ళాయో అప్పుడు వెంటనే అవన్నీ తగులుకునేసినాయి. పైకి వద్దామంటే కావడం లేదు, తగులుకునేసి రెక్కలంతా కాళ్ళంతా దాంట్లో తగులుకునేసినది. ఇంకా మనం ఇంతేనేమో, ఆ వేటగాడు అక్కడ దాముకొని ఉన్నాడు చెట్టు మరుగులో, మనల్ని ఎలాగైనా వాళ్ళతో సహా ఎత్తుకొని వెళ్ళిపోతాడు.
లండన్లో అమ్మేస్తాడు డబ్బులకి. మనం ఏం చేయాలి ఇప్పుడు, ఎలా అని ఆలోచన చేస్తున్నాయంట. ఇంతలో ఒక తెలివైన పక్షి, మీరేం భయపడద్దండి, నేను అప్పుడే చెప్పాను కదా మీకు, మీరు విన్నారా నా మాట, ఇక్కడ ఏదో అపాయం జరుగుతుంది, వద్దు వాలద్దండి, ఎవరో గింజలు ఎక్కువ వేశారని చెప్పి మీరు విన్నారా ఎవరైనా? బాబు ముందుకు విన్నారా నా మాట? ఇప్పుడు చూడండి అపాయం వచ్చిందో లేదా మనందరికీ. అయినా మీరేం బాధపడద్దండి, ఉండు బంగారు, మీరు బాధపడద్దండి. ఒకేసారి అందరూ కలిసి వాళ్ళతో పాటు పైకి లేసిపోదామని చెప్పేటప్పుడు చూడనా, వాళ్ళతో పాటు పైకి లేసిందా లేదా? అన్ని పక్షులు పైకి లేసినాయి చూడు బంగారు, చూడాలి విజ్ఞాన్ గారు. ఇంకా ఎట్లా బంగారు, ఇంకా ఎట్లా ఎగిరినాయి లేదా పవన్ ఎగిరినాయి లేదా పక్షులు? ఇలా కనిపిస్తున్నాయా? పైకి ఎగిరినాయంట. వాళ్ళతో పాటు పక్షులన్నీ ఎగిరిపోతుంటాయి ఇప్పుడు. ఎప్పుడైతే పక్షులు చూడండి పక్షులన్నీ పైన ఎగిరిపోతున్నాయంట. ఇక్కడ వేటగాడు దాంకున్నాడంట ఈ మడుగులో. ఈరోజు చాలా పక్షులు నాకు దొరికేటట్లున్నాయి. ఈరోజు మొత్తము అవన్నీ కిందలు తినేసినాయనుకో, అబ్బా నా పంట పడినట్లే. చాలా ఉన్నాయి పక్షులన్నీ. అబ్బా ఈరోజు నా వలలకి అన్ని పక్షులు దొరికిపోతాయి, అన్ని నేను ఎత్తుకొని పొలం మీద పంపేస్తానని దాంకున్నాడంట, చూస్తా ఉన్నాడంట. అంతేనంట, చూస్తా అంటే పక్షులన్నీ పాపము గింజలు తినడానికి వచ్చే లోపలన్నీ తగులుకున్నాయి కదా. అందులో ఒక పక్షి చెప్పిందనమాట, మీరు నా మాట విన్నారా? చూడండి ఇప్పుడు వలలో తగులుకున్నారు కాబట్టి మీరేం భయపడద్దండి, అందరూ పైకి లేయండి, వాళ్ళతో పాటు ఎత్తండి, మీ శక్తి ఎంత ఉందో అంత ఒకేసారి అయినప్పటికీ అన్ని పక్షులు ఒకేసారి పైకి లేసి పరిగెత్తా పోతా ఉన్నాయంట. వేటగాడి దాంకొని చూసినాడంట, అయ్యో వెళ్ళిపోతున్నాయే, ఉండండి వేటగాడు పాపం ఎంత చెప్పిన పక్షులు విన్నాయా? వెళ్ళలేదు కదా, అన్ని ఒకేసారి వెళ్ళిపోయింది. అప్పుడు పోయేవాడు, చూసావా ఎంత పని అయిందో, నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను, ఈరోజు చాలా పక్షులు నాకు దొరుకుతాయని, నాకు ఈరోజు నా కుటుంబం పస్తైపోతుంది, నేను సరుకులు తీసుకోవాలి, ఈ పక్షులన్నీ అమ్మేసి అనుకుంటే ఎంత పని చేసినాయి ఈ పక్షులు అని చెప్పి వీడు బాధగా వేటగాడు కొమ్మున కూర్చునేసినాడంట. ఓకేనా పిల్లలు? అప్పుడు వినాలి. తర్వాత పిల్లలు ఆయన పక్షులు దొరకలేదు. ఎవరికి బంగారు? వెరీ గుడ్. వేటగాడు ఏం చేశాడు పక్షులు పట్టుకోవడానికి? పవన్ వెరీ గుడ్. సరే పరిగెత్తండి. ఈయన ఏం చేశాడు? వేటగాడు కూడా పరిగెత్తాడు వెనకంటి. ఎందుకంటే వాళ్ళు ఉంది కదా పాపం, పక్షులన్నీ వలలో చిక్కుకున్నాయి కదా. అవునా కాదా పిల్లలు? కానీ దొరకలేదు నాన్న, ఏం చేసేది? దొరకలేదంట. తర్వాత పక్షులు అలా ఎగురుకుంటూ వెళ్ళి వాటి స్నేహితుడైన ఎలక ముందు వాలాయి. ఈ పక్షులకి వాళ్ళ స్నేహితుడు ఒకడు ఉన్నాడంట. ఎలక తెలుసా మీకు పిల్లలు? ఎక్కడుంటాయి బంగారు? ఎక్కడుంటాయి ఎలకలు? మన ఇంట్లో ఉంటాయి, బొక్కల్లో ఉంటాయి, బావిలో ఉంటాయి, చెరువుల దగ్గర మట్టిలో దాక్కుని ఉంటాయి, లేకపోతే చెరువుల్లో నదుల్లో బొక్కలు ఉంటాయి. మన ఇంట్లో చాలా ఉంటాయి, గోడ దగ్గర ఉంటాయి లేదా బొక్కలు పెట్టేసి ఎలకలు ఉన్నాయి లేదా బంగారు? ఎలకలు దాని పండ్లు చాలా పదునుగా ఉంటాయి నానా, చాలా పదునుగా ఉంటాయి దాని పండ్లు. ఆ పండ్లతో మన బట్టలన్నీ ఇంట్లో కొరికేస్తుందా లేదా ఎలక? కొరికేస్తుందా లేదా బంగారు? కాయలన్నీ తినేస్తుందా లేదా? అది వాళ్ళని కూడా కొరికేస్తుంది, వాళ్ళని కూడా కొరికేస్తుంది. ఎంత వ్యక్తి వస్తువునైనా ఎలకల పండ్లతో అంత బాగుంటాయి, వచ్చి నైస్గా సూదిలాగా ఉంటాయి, కొరికేస్తాయి. మన ఇంట్లో వైర్లు ఉంటే కొరికేస్తాంలే ఎలకలు, టీవీ వైర్లు కొరికేస్తాంలే, టేబుల్ వైర్లు అన్ని కొరికేస్తాయి. అట్లా ఇందులో ఒక పక్షి చెప్పింది, మీరెవరు భయపడద్దండి, నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు ఎలక, అతనిద్దరికి వెళ్ళిపోదాం మందులు. మీరు ఎంత శక్తి ఉంటే అంత శక్తితో మీరు పైకి ఎగురుతూనే పదండి. అక్కడ కొండ ఉండాలి, పెద్ద కొండ. మనకి ఇప్పుడు కొండ ఉందా లేదా? గోల్కొండ ఉందా లేదా? దగ్గరలో ఉందా లేదా బంగారు? ఆ కొండ అంటే అన్ని ఆడేముంటాయి తెలుసా? కొండలో రాళ్ళు, పెద్ద పెద్ద గుండ్లు, చెట్లు ఇవే ఉంటాయి. పెద్ద పెద్ద మొదలు ఇవి మొదలు ఏమవి పొదలు నాన్న, పెద్ద పెద్ద పొదలు, మామిళ్ళు. మనకి భయం అవుతుంది.
అవి కొండపైకి ఎక్కాలంటే కష్టమవుతుంది, పైకి ఎక్కాలి మనం. ఎప్పుడన్నా కొండకి వెళ్ళారా మీరు? కొండెక్కినారా? సరే సరే, కొండకి 7 కొండలకు కాదు, ఇక్కడ ఉండే కొండ. వెరీ గుడ్. ఓకే, నేనైతే చిన్నప్పుడు నేను కొండకి పోయాను. ఆ కొండకి అక్కడ కొండ ఉంది కదా, గోమకొండ ఏదో. నేను చిన్నప్పుడు మేము కావాల్సిన అందరూ పోయాం. నా వల్ల ఎక్కే కాలేదు, కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే అమ్మలతో వెళ్ళినప్పుడు కొండకి వెళ్ళండి, ఓకేనా? అట్లా కొండ కింద వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్. తర్వాత పెద్ద కొండ ఉందంట. నన్ను ఇంకా బాగా ముందుకు ముందుకు. ఆ కొండ కింద పెద్ద బొక్క ఉందంట. బొక్కల్లో ఎలకలు ఉంటాయి, పాములు ఉంటాయి. ఎప్పుడు కానీ మీరు ఆ బొక్కల్లో చేయి పట్టకూడదు నాన్న, ఓకేనా? అట్లా ఈ వేటగాడు పరిగెత్తి పరిగెత్తి సాలకి ఒక చోట ఉండిపోయినాడు. ఈ మొత్తం అన్ని పావురాలు వాళ్ళతో పాటు పోయినాయంట. పోయి ఏం చేశాయి ఇక్కడ? ఏమి పక్షులలో ఎగురుకుంటూ వెళ్ళి వాటి స్నేహితుడైన ఎలుక ముందు వాళ్తాయి. ఎలుక వలను కొరికి పక్షులను రక్షిస్తుంది. కాబట్టి తొందరపాటు పనికిరాదు, స్నేహమే లాభం, ఐకమత్యమే మహాబలం అనే ఆలోచనలను పరిచయం చేయాలి, ఓకేనా పిల్లలు? ఇక్కడ పరిచయం చేయాలంటే మీకు ఇక్కడ ఏమైంది బాగా వినాలి. ఇవన్నీ కలిసి వెళ్ళిపోయినాయి కదా. కొండ కింద ఎలకుండిందంట. ఈ పక్షుల్లో పెద్ద పక్షి ఎలకరాజా రా, బయటకు రా. మేమందరూ పైన వచ్చేసినాం, తగులుకునేసినాం వలలో. మేము మా వల్ల కావడం లేదు, మేము బయటకు రావడానికి దీంట్లో తగులుకునేసినాం వలలో. మేము ఎట్లొచ్చేది? రా ఎలకరాజా, ప్లీజ్ దయచేసి రా ఎలకరాజా, మా తొందరగా ఈ వలనంతా కొరికేసి తీసేద్దువు, మేము హ్యాపీగా పైకి ఎగిరిపోతామంటే ఎలక మెల్లిగా బయట వచ్చిందంట. ఇట్లా చూసిందంట, ఇటు కింద చూస్తే పాపం అన్ని పక్షులన్నీ ఏమి వలలో చిక్కుకునేసినాయంట. ఎవరు? చిక్కుకునేసి పిల్లలు చూడండి, వలలో చిక్కుకునేసిన పక్షులన్నీ మాకు చూపిస్తాను. ఎలక ఇక్కడ ఉంది, ఎలక ఇక్కడ ఉందా లేదా? కానీ బంగారు చూడండి పవన్ ఏడుంది చూడు ఎలక కింద. ఎలకుందా లేదా గగన్? ఎక్కడ? వెరీ గుడ్ బాయ్. మొత్తం వచ్చి వాళ్ళని కొరికేస్తా ఉందంట. పట విజ్ఞానం రా. చూడు దాని పండుగ చూడు, ఇట్లా పట్టుకొని పటాని పండ్లతో ఫాస్ట్గా కొరికి పారేసిందంట. పక్షులన్నీ బయట చేసినాయంట. అవన్నీ హ్యాపీగా సంతోషంగా కృతజ్ఞతలు చెప్పినాయంట ఎలక్కి. ఎలకరాజా నీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. ఏమి నీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఎప్పుడైనా నీకు సహాయం కావాలంటే మమ్మల్ని అడుగు. మేము ఆపదలో ఉన్నప్పుడు మా వాళ్ళని నువ్వు మొత్తం కొరికావు, మాకు ప్రాణపించి పెట్టావు. మేము హ్యాపీగా మళ్ళీ పోయి ఎక్కడన్నా మేము మా ఆహారం కోసం వెతుకుతాం. నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే మమ్మల్ని అడుగు అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయినాయంట. ఇక్కడ మీరందరూ గమనించాలి పిల్లలు. చూడండి, తొందరపాటు పనికిరాదు, అవునా కాదా? ఆ రోజు చిందలు తినేటప్పుడు పెద్ద పక్షి చెప్పిందా లేదా? ఎవరు మీరు యామారద్దండి, ఇదేదో అపాయం జరుగుతుంది, దిగద్దండి అంటే ఉండే పక్షులు విన్నారు కదా. ఆ రోజు వినింటే ఇంత అపాయం వచ్చిండేది కాదు కదా. తొందరపాటు, అందుకే మీరైనా కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు, ఓకేనా? మనం పోతా ఉంటాం రోడ్లో, ఆడ మీకు తేలు జర్రి ఏదైనా కనిపించిందనుకో విజ్ఞానరా, వెంటనే దాన్ని చూసి దూరంగా వచ్చి పక్కకు పోవాలా లేదా? ఉండండి పవన్, పక్కకు పోవాలా లేదా దానివే. అంతేగాని ఆ జర్రి ఏం చేయలేనని తేలు ఏం చేయలే ఎగ్గురు కొని పోతాను అంటే పక్కని అది కాటేసేస్తూ. అందుకు అది తొందరపాటు నిర్ణయం. అది అలాంటి నిర్ణయాలు మీరు ఎప్పుడు తీసుకోకూడదు. తేలు కానీ పాము కానీ జర్రి మీకు కనిపిస్తే పరిగెత్తి ఇట్లా వచ్చి గోల్లో పరిగెత్తి పోవాలా, పోకూడదు. బస్సులు లారీలు వస్తానంటే వస్తా రానిలే, నేను భిన్నగా వెళ్ళిపోతా రోడ్డు దాటుకొని అని అనుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు మీరు తీసుకోకూడదు. కొద్దిసేపు ఆగాలి, ఈ పక్క బస్సులు వస్తానని చూడాలి, అంతే, అవునా కాదా? చెరువు దగ్గర పోయినప్పుడు అమ్మలు బట్టలు ఉతుకుతుంటే మీరు ఒకసారి దిగుతానమ్మా, ఒకసారి ప్లీజ్ మా నీళ్ళకి దిగుతానమ్మా అని మీరు దిగకూడదు. ఎందుకంటే మీకు ఈత రాదు. మీ అమ్మ కప్పలే కాదు నాన్న, మనకి ఈత రానప్పుడు మనం నీళ్ళలో మునిగిపోతాం. అలాంటి నిర్ణయాలు మీరు ఎవరు తీసుకోకూడదు, ఓకేనా? ఒంటరిగా మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు. తొందరపాటు నిర్ణయాలు ఏమి మీ అమ్మ మీ నాన్న మీకోసం ఎత్తుతారు.
ఎవరన్నా అమ్మ నాన్న ఒక మాట్లాడినా కూడా కోపంతో మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోకూడదు, పక్కింట్లోకి వెళ్ళి దాంకునేది, అడిగింట్లో పోయి దాంకునేది, మా అమ్మ మా నాయన నా కోసం మెతకనీలేని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, తప్పు. ఓకేనా? ఎప్పుడు కానీ ఎవరైనా మీకు ఏదైనా ఇస్తే తినకూడదు, చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివి ఇస్తే ఎవరు మనకు తెలియని వ్యక్తికి తీసుకోకూడదు. ఓకేనా పిల్లలు? ఎప్పుడు అట్లా తీసుకొని తినడం వల్ల దాంట్లో వల్ల మత్తు కలిపేసింటారు, అవి తినడం వల్ల మత్తు ఎక్కిపోయి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు మమ్మల్ని, చిన్నపిల్లల్ని వాళ్ళు బయట చెప్పి అమ్మేస్తారు మిమ్మల్ని. కాబట్టి మీరు అలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోకూడదు. ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్నేహమే లాభం. ఎప్పుడైతే మనమందరూ కూడా స్నేహంగా ఐకమత్యంగా ఉండడం వల్ల చాలా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకేనా? స్నేహం అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఓకేనా? అలాగే ఐకమత్యం అంటే ఐకమత్యంగానే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఐకమత్యంగా లేకపోతే అవన్నీ ఒకేసారి పైకి ఎగిరింటాయా? వాళ్ళతో పాటు ఎగిరిండవు కదా. మనం ఎప్పుడైనా ఐకమత్యంగా ఉండాలి. ఓకేనా పిల్లలు? మీరు అమ్మ నాన్న చెప్పే మాట వినాలి, మేడం చెప్పే మాట వినాలి. మీరు సొంతపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. నేను చెప్పినవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికి వెళ్ళరు, అమ్మ నాన్న చెప్పేవన్నీ వినాలి. పిల్లలు, మీకు ఈ రోజు ఈ కథ పక్షులు పోయి వాటి కథ బాగా నచ్చిందా పిల్లలు? ఇప్పుడు లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతారు, మీరు చెప్పాలి పిల్లలు. ఇప్పుడు అడవిలో వేటగాడు చెట్టు కింద ఏం వేశాడు? వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. పవన్, వేటగాని దగ్గర ఏముంటుంది చేతిలో? వేటగాని దగ్గర ఏముంటుంది? బాణం. ఓకేనా? పక్షులన్నీ వచ్చి ఏం తిన్నాయి? వెరీ గుడ్ లిషా. గింజలు తిని అవి ఏమిట్లో తగులుకున్నాయి లిషా? వెరీ గుడ్. అప్పుడు ఇవన్నీ ఒకేసారి పైకి ఎగిరినాయి లేదా? వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా మీరు నేను అడిగిన వాటన్నిటి కూడా సమాధానాలు బాగా చెప్పారు. వెరీ గుడ్ చిల్డ్రన్, ఈ కథను నేర్చుకోవాలి మీరు. ఓకేనా? మండే చెప్పాలి. ఓకే పిల్లలు, గట్టి క్లాస్ కొట్టండి.